ఏ ఈ టైంలో నీకు ఇక్కడేం పని? దేవకి, ఇంత చనివిస్తారా ఎవరైనా? అయినా పరాయి వాళ్ళకి? అత్తయ్య గారు, అది బామ్మగారు, నేను గాయత్రి గారి కోసం స్వీట్ చేశాను, అదే తీసుకొచ్చాను. ఏం అక్కర్లేదు. అందులో ఏ వశీకరణ మందు కలిపి పెట్టావో. అమ్మా, ఏంటా మాటలు? మిమ్మల్ని ఎంతలా వశపరచుకోకపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? అత్తయ్య గారు ప్లీజ్ అలా మాట్లాడకండి. మీరు అడ్డమైన వాళ్ళని చేరదీస్తే తప్పులేదు గాని నేనంటే తప్పొచ్చిందా? అత్తయ్య గారు, అసలు గాయత్రి తిరిగి మన ఇంటికి వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణం. అవునమ్మా, వాళ్ళిచ్చిన సలహా వల్లే గాయత్రి స్కెచ్ గీయించాం. నేనెవరో తెలియకుండానే రాధ నాకు ఉద్యోగం కోసం ఇక్కడికి తీసుకొచ్చింది నానమ్మ. వాళ్ళు చాలా మంచోళ్ళు. సర్లే, ఎంత మంచివాళ్ళైతే మాత్రం నెత్తిని పెట్టుకోవాలా? ఏ స్వార్థం లేకుండా ఎవ్వరికి ఏ సాయం చెయ్యరు. నీకేం తెలీదు. అది కాదత్తయ్య గారు. మేడం, పర్వాలేదు. ఇదిగోండి స్వీట్ తీసుకొచ్చాను, తినండి. వీళ్ళు కూడా మనతో పాటే ఇక్కడే కూర్చుని తింటారా ఏమిటి? కర్మ. లేదండి, మేము సరదాగా అలా బయటికి వెళ్తూ స్వీట్ ఇద్దామని ఇలా వచ్చామంతే. ఏమండి, వెళ్దామా? రాధా, ఏ టైంలో బయటికేంటి? నేనే డిన్నర్కి వెళ్దామని అడిగాను మేడం. వాళ్ళు ఎటుపోతే నీకెందుకు? నువ్వు గాయత్రి సంగతి చూడు. బంగారు తల్లి, ఆ ముద్దపప్పు చేశాను నీకోసం. అందులో నెయ్యి వేసుకుని తిను. ఒరే వాసు, అది ముట్టుకోకురా, పక్కన పెట్టు. అత్తయ్య గారు, దేవకి, దాన్ని తీసుకెళ్ళి బయట పడాయి. అది కాదత్తయ్య గారు. చెప్పింది చెయ్యి. తినమ్మా గాయత్రి, ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తిను. తినిపించండ్రా. తిను తల్లి. బావుందమ్మా? బాగుంది నానమ్మ. సార్ వాళ్ళ అమ్మగారని, పైగా పెద్దవాడు కదా అని ఊరుకున్నాను. లేదంటే నాకు వచ్చిన కోపానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడిని ఆవిడికి. మనోహర్, పెద్దవాళ్ళు అలా చాదస్తంగానే ఉంటారు, మనమే అడ్జస్ట్ అవ్వాలి. చాదస్తం అయితే ఓకే అండి, కానీ అసలు ఆవిడికి మనుషులంటేనే చిన్న చూపు. నాకు తెలిసి ఆవిడ గోల భరించలేకే ఆవిడని తీర్థయాత్రలకి పంపించేసి ఉంటారు. అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆవిడ గారి భర్త ఆవిడ టార్చర్ పడలేకే పోయి ఉంటాడు. ఒకవేళ బ్రతికే ఉండుంటే ఈ బాడికి సన్యాసం తీసుకొని హిమాలయాలకే వెళ్ళిపోయి ఉండేవాడు. వాసు సార్ సాఫ్టే, కానీ ఆ శేషు గారు మాత్రం అచ్చం వాళ్ళ అమ్మ పోలికే అయి ఉంటుంది. అందుకే ఎప్పుడు చూడు ఫేస్ అని చిరాగ్గానే పెట్టుకొని ఉంటాడు. కామెడీ చేసింది చాలు, బాగా ఆకలేస్తోంది. దగ్గరలో హోటల్ ఎక్కడుందో చూడు. హోటల్ అంటే గుర్తొచ్చింది. నేను పర్స్ కానీ ఫోన్ కానీ ఏం తీసుకురాలేదు. మీరు అన్న తెచ్చారా? డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం కదా, ఎలా తీసుకొస్తాను? దేవుడా, ఇప్పుడు ఎలా మరి? రాత్రంతా పస్తులేనా? అంతేగా, తిరిగి ఇంటికెళ్ళి తినలేము. ఇక్కడ తినటానికి మనీ లేదు. సర్లేండి, ఏం చేస్తాం, పదండి. ఏ గుడిలోనో ప్రసాదం దొరుకుతుందేమో చూద్దాం. ప్రసాదాలా? లేకపోతే ఈ రాత్రికి మీకోసం రైల్వే స్టేషన్కి మరీ వెళ్ళి ఈ లగేజీలు ఇవన్నీ మోసి డబ్బులు సంపాదించేసి మీకు టిఫిన్ పెట్టించమంటారా? సారీ, నేను ఆ టైప్ హీరోని అయితే కాదు. నీ నుండి నేను అంతేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
పద. అదిగో అక్కడ టిఫిన్ సెంటర్ ఉందండి. దీన్ని దోశ అంటారా? చేత కాకపోతే చేయకుండా ఊరుకోవచ్చు కదా. క్షమించండి బాబు, నాకు ఆరోగ్యం బాలేదని నా కూతురు దోశ వేసింది. దానికి చేత కాదు బాబు, ఏమనుకోకండి. అప్పుడు కొట్టు మూసించవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏ పూటకా పూట వ్యాపారం జరిగితే గాని మా బతుకులు సాగవు బాబు. పైగా పిండంతా వృధా అయిపోయిందని ఆ పసిదాని ఆరాటం బాబు. సరిపోయింది, ఇది కొత్త రకం వ్యాపారం కాబోలు. ఇదిగో తీసుకో. వద్దు బాబు, మీ కడుపు నింపి డబ్బు తీసుకుంటే వ్యాపారం, మీ కడుపు మార్చి డబ్బు ఆశిస్తే భిక్ష ఎత్తుకోవడంతో సమానం. అందుకే వద్దండి. మంచిది, పద వేరే హోటల్కి వెళ్దాం. సరే. ఏడోకమ్మా, అమ్మా ఊరుకో. నా వల్లే ఆయన నిన్ను తిట్టాడు. పోనీలేమ్మా, కొట్టు కట్టేసి ఇంటికి వెళ్దాం పదా. ఉండు, పిండి పడేసి వెళ్దాం. తెల్లవారేసరికుంటే బాగోదు. ఆగండి, ఆగండి. ఆ పిండి పడేయకండి. ఎవరమ్మా మీరు? ఎందుకు పడేద్దంటున్నారు? మేము అలా వాకింగ్కి వస్తూ ఏమైనా తినడానికి ఉన్నాయని చూస్తే మీ హోటల్ కనిపించింది, అందుకనే వచ్చాను. క్షమించండి బాబు, నా ఆరోగ్యం బాలేదు, నేను చేయలేను. మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మేమే చేసుకుంటాం. మీరా? ఇందాక జరిగిందంతా విన్నాం. మా దగ్గర కూడా డబ్బులు లేవు, సో మా ఫుడ్ మేమే చేసుకుంటాం. ఇంకా వచ్చే కస్టమర్స్ కూడా మేమే చేస్తాం. అయ్యో, కావాలంటే మీరు చేసుకుని తినండి బాబు, పర్వాలేదు. మీరేం మాట్లాడకండి, అలా కూర్చొని రెస్ట్ తీసుకోండి. అలాగే. హాయ్ పాపా. హాయ్ పాపా, నీ పేరేంటి? బాను. నైస్ నేమ్. నేను దోశ బాగా వేస్తాను, తింటావా? ఇదిగో డాడీ దగ్గర నువ్వు కూర్చో, నీకు మంచి దోశ వేసిస్తాను, ఓకేనా? రాధా రెడీయా? రెడీ. ఎవడైనా నెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా చదరంగంలో చాణక్యుడికే ఓటమి ఉందా? 2 దోశలు ఇవ్వండి. 2 దోశలా? ఒక్క నిమిషం. ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా? సుడిగాలిని కూసి దారిని తీసి దూకే బాణంలా పిలుచురు. చల్కురు. పిలుచురు. చల్కురు. థ్యాంక్ యూ. వెలుగక్కడ లేదని చెప్పే మాటేరా చీకటి అంటే నిసి అన్నది ఇదిగోండి. లేదే. ఆరాటం తోడై అమ్మ, మాకు 2 దోశలు వేయండి. మరి నీ వెంటే ఓటమికే చోటే లేదే. చినుకుల నడుమన తడబక సాగే అర్జున వేగం క్షణమాగేనా? నిలబడిపోరే నిలకడ తీరే కలుపని చాటేలా. వద్దు. ఇదిగో మీరు కూడా తినేయండి, అద్దరిపోద్ది దోశ. ఓకే, థ్యాంక్ యూ. మనోహర్, నువ్వు కూర్చో. ఈ మనీ మొత్తం నీకే, దాచుకో. మీరు తిన్నదానికంటే మించి మాకు సహాయం చేశారయ్యా. మీరు బాగుండాలి. మీరు మా పాలిట దేవుళ్ళ వచ్చారయ్యా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. ఎందుకో తెలీదు, మిమ్మల్ని ఇద్దరినీ చూస్తే కడుపు నిండిపోయింది బాబు. మా అమ్మ
కూడా మీలాగే కష్టపడి పనిచేసేవాళ్ళు. అవునా? మరిప్పుడు? మా సంతోషం చూసి ఏ దేవుడికి కన్ను కుట్టిందో బాబు, దాన్ని తీసుకెళ్లి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాడు. నా భార్య ఉండగా నాకు ఏ కష్టం తెలిసేది కాదు, నాకు తెలియనిచ్చేది కాదు. కష్టంలో, బాధలో, సంతోషంలో నాకు తోడుగా ఉండేది. నా కోసం, బిడ్డ కోసం కష్టపడింది. ఇంటి పని, పాప చదువు అన్నీ చూసుకుంటూ నాకు హోటల్లో సహాయం చేసేది. అది పోయాక 2 చేతులు విరిగిపోయినట్టు అయిపోయింది బాబు. ఏం చేయాలో, ఎలా బతకాలో దిక్కు తోచట్లేదు బాబు. ఇదిగో దీని మొహం చూసి బతుకుతున్నానంతే. అన్ని బంధాల్లో కంటే భార్యాభర్తల బంధం విలువైందని ఎందుకంటారో అది పోయాకే తెలిసింది బాబు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్యోన్యమైన దాంపత్యం అందరికీ దొరకదు. అది ఒక వరం. మీ ఇద్దరినీ చూస్తుంటే ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి భార్యాభర్తల్లా ఉన్నారు. మీరెప్పుడూ ఇలానే ఒకరికొకరు తోడుగా, సంతోషంగా ఉండాలి. ఆల్ ద బెస్ట్. స్మైల్. ఓకే, వెళ్ళు. జాగ్రత్త అండి. అలాగే బాబు. పదరాదా. బాయ్. వెళ్ళొస్తాం బాను. బాయ్. త్వరగా రారా, లేట్ అయిపోయింది. అమ్మగారు ఏమంటారో ఏంటో. త్వరగా రా. నమస్కారం అండి సీతమ్మ గారు. ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. బాగున్నారండి? నా బాగు సంగతి తర్వాత. నిన్ను ఎన్నింటికి రమ్మన్నాను, నువ్వు ఎన్నింటికి వచ్చి తగలడ్డావు? 5 నిమిషాలే కదమ్మా ఆలస్యమైంది. 5 నిమిషాలే అని తేలిగ్గా అంటావేమిట్రా బడుద్దాయి. ఈ 5 నిమిషాల్లో గ్రహాల చలనం మారిపోవచ్చు. దీన్ని బట్టి మన స్థితిగతులు కూడా మారిపోవచ్చు. నీ దగ్గర 10 చీరలు కొనాల్సిన నేను అసలు ఏమీ కొనకుండా నిన్ను పంపించేయచ్చు. 5 నిమిషాలు లేట్ అయితేనే ముసలిది వాయించేస్తుంది. అలా చూస్తావేమిట్రా గుడ్లగొబ్బలాగా? అంటే తీర్థయాత్రలకి వెళ్ళారు కదమ్మా, మీ కోపాన్ని ఏ కాశీలోనే వదిలేసి వచ్చుంటారనుకున్నామ్మా. మీరేం మారలేదమ్మా. చాలే. ఇంతకీ శుభ్రంగా స్నానం చేసి చీరలు తీసుకొచ్చావా? మడి కట్టుకొని పూజ కూడా చేసి వచ్చానమ్మా. మీ సంగతి నాకు తెలుసుగా. అయితే మంచిది. వెనకెళ్ళు. ఆ సోఫాలు గట్రా తాకకుండా అలా కూర్చుని తగలడు. మా వాళ్ళందరినీ పిలుస్తాను. అలాగేనండి. అమ్మా గాయత్రి, దేవకి, ఉసే మాధవి, అందరూ ఇలా రండి. అందరూ రండర్రా. అయ్యో బామ్మగారు, హా? ఏమైందండి అలా అరిచారు? హో, వీటి కోసమా? నేనింకా మీరు ఎక్కడ కాల్ జారారేమో అని. హా? నేను ఈ వయసులో కాలు జారడం ఏమిట్రా నీ మొహం? అబ్బా, అది కాదండి, మీరెక్కడ కాలు జారి కింద పడ్డారో అని పరిగెట్టుకుంటూ వచ్చాను. నీ మోదన స్టెప్ మాటలో నువ్వును. ఆడవాళ్ళని పిలిస్తే నువ్వొచ్చి తగలడ్డావేంటి? అది కాదు. ఏంటి మనోహర్, నువ్వు ఉదయాన్నే ఆవిడ జోలికి ఎందుకు వెళ్ళావు? నేనేం వెళ్ళలేదు, ఆవిడ నోరేసుకొని అరిచేస్తుంది. అయినా మీ ఇద్దరికి ఇక్కడేం పని? లోపలికెళ్ళండి. ఏంటత్తయ్యా అందరినీ పిలిచారు? ఏం లేదు దేవకి, నా బంగారు తల్లి తిరిగి మన ఇంటికి వచ్చేస్తే మన కులదైవం శివయ్యకి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను. ఇవాళ అందరం గుడికి వెళ్ళాలి. అందుకే చీరలు తెప్పించాను. ఎవరికి ఏ చీర కావాలో తీసుకోండి. ఈ చీరలన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయి. అలా అని నీకిష్టం వచ్చినని చీరలు తీసుకుందాం అనుకుంటున్నావేమో. తలా ఒక చీర మాత్రమే తీసుకోండి. అమ్మ గాయత్రి, నీకు కావాలంటే నచ్చినన్ని తీసుకో. మంచి చీరలు చూపించరా. మనోహర్, మనం వెళ్దాం పదా. రాధా, ఎక్కడికి? నువ్వు కూడా చీర తీసుకోమ్మా.
ఎందుకులేండి మేడం. దేవకి, నేను మన ఇంట్లో వాళ్ళనే తీసుకోమన్నాను, ఊళ్ళో వాళ్ళందరినీ కాదు. అది కాదత్తయ్యా. పర్వాలేదు మేడం. రాధా నువ్వు ఆగు. నీకు నచ్చిన చీర తీసుకో. ఏంటి బామ్మగారు అలా చూస్తున్నారు? మీ వాళ్ళకి మీరు తీసుకోండి. మావిడికి నేను కొనిస్తాను చీర. నువ్వు చూడు రాధా, పద. దేవకి, ముందా కలర్ చీర చూడు, బాగుంటుంది. అదా అండి? అవును. ఏమే కాస్త ఖరీదు చూసి తీసుకో. అలాగే. అక్క, ఇది బాగుంది కదా? లేటెస్ట్ మోడల్ కంచిపట్టు 45,000 మేడం. 45,000? మాధవి, నీ రంగుకి ఆ చీరేం బాగుంటుంది, వేరే చూడు. అనుకున్నాను. నాకు నచ్చింది ముసల్దానికి నచ్చదు కదా. ఇది చూడండి అమ్మా, నారాయణ పట్టు 25,000. కలర్ చాలా బాగుంది మాధవి. అయితే ఇదే తీసుకుంటాను. రంగు బాగుంటే సరిపోతుందా? అది పాత మోడల్ చీర, వేరే ఏదైనా చూడు. ఏదో ఒక పేరు పెడుతుంది. అమ్మా గాయత్రి, ఆ తెలుపు ఎరుపు రంగు చీర తీసుకో. ఆ చీర నీకు చాలా బాగుండేలా ఉంది, చూడు. ఓ, బాగా బరువుగా ఉంది నానమ్మా. అవునవును, నీకు నచ్చింది తీసుకో. ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉందా? నేను సెలెక్ట్ చేస్తా ఉండు. ఈ చీర ఎలా ఉంది అత్తయ్య? ఇది డిజైనర్ పీస్ మేడం, 15,000. రేటు దేవుంద్రా బడుద్దాయి. కాకపోతే ఆ చీర లాంటిదే మా కోడలికుంది. ఆ, నాకా? ఉందిలేవే, మర్చిపోయినట్టున్నావు. ఉండు, నేను సెలెక్ట్ చేస్తాను. మాధవి, ఇదిగో ఈ చీర చూడు, చాలా అద్భుతంగా ఉంది. అది 3,000 అమ్మగారు. నోరు మీరా వెదవ. అది 3,000 అయినా నా కోడలు కడితే 30,000 రూపాయల చీరలా కనపడుతుంది. ఏం మాధవి, నచ్చిందా? చాలా బాగుంది అత్తయ్య గారు. నాకే సంబంధం లేదు. ఈ చీరలో అయితే నా రాత మెరిసిపోతుంది. గాయత్రి, ఇచ్చుడు. ఇది బాగుంది కదా? నాకు ఈ చీర కావాలి. చాలా బాగుంది కదా? అదేం బాగుందమ్మా, పైగా తక్కువ ఖరీదు అనిపిస్తుంది. నువ్వు ఇంటికి యువరాణివి, నీ హోదాకి తగ్గట్టు తీసుకో. లేదు నానమ్మా, చీర ఖరీదు ఎంత అనేది కాదు, మనకి బాగుందా లేదా అనేది చూసుకోవాలి. నాకైతే ఈ చీర కావాలి, ప్లీజ్ నానమ్మా. తనకు నచ్చిన చీరలే అమ్మా, తీసుకొని. సరే, నా మనవరాలి ఇష్టం నేనెందుకు కాదంటాను. తీసుకోమ్మా, నీకు నచ్చిన చీర తీసుకో. థ్యాంక్ యూ మనోహర్ గారు. రాధా, అయితే ఈ చీర నువ్వు తీసుకోమ్మా. చూడు, చాలా బాగుంటుంది. వావ్, నైస్.
దేవకి, ఎవరో పరాయి వాళ్ళకి అంత ఖరీదైన చీర అవసరమా? నేను ఆ చీర కూడా నా మనవరాలికి తీసుకుందాం అనుకున్నాను. అంతలోనే తనకెందుకిచ్చావు? పర్లేదు బామ్మగారు, ఈ చీర గాయత్రి గారినే తీసుకునివ్వండి. నేను వేరే తీసుకుంటాను. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఒంటి మీద పడిన చీర నా మనవరాలు కట్టుకోవాలనుకుంటున్నావా? నా పుట్టింటి నుంచి నాకు లభించిన అపూర్వమైన కానుక. గాయత్రి, నానమ్మ కాళ్ళకి నమస్కారం చెయ్యి.